హలో అండి, దిస్ ఇస్ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే కిచెన్ గురించి. సో మా కిచెన్ చూసి భయపడద్దు ప్లీజ్, ఎందుకంటే కిచెన్ని మళ్ళీ కొంచెం చాలా డేస్ అయిపోయిందనమాట క్లీన్ చేసి. క్లీనింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను, కానీ కబోర్డ్స్ ఉండడానికి కబోర్డ్స్ లేకపోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ కుకింగ్ కంప్లీట్ అవుతుంది, ఆల్మోస్ట్ డన్ అనమాట. సో కుకింగ్ ఫినిష్ అయ్యే లోపల కిచెన్ని రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు. అండ్ కబోర్డ్స్ ఉంటే ఒకలా ఉంటుంది కిచెన్, కబోర్డ్స్ లేకపోతే చాలా కష్టపడి సర్దుకోవాల్సి వస్తుంది. ధృతి కూడా లేచింది, ఈ లోపల కుకింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. హాలిడేస్ కదా, ఇప్పుడైతే గ్రాసరీస్ ఫిల్ చేయాల్సినవి ఉన్నవి, అవి ఫిల్ చేసేసుకొని కిచెన్ని క్లీన్ చేద్దాం అనుకున్నా. అంటే ప్రెజెంట్ అయితే కిచెన్ ఇలా ఉంది. ఎప్పుడు సర్దుతూనే ఉంటాను, క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా సరే డైలీ కుకింగ్ చేస్తాం కాబట్టి కామన్, ఇంకా అన్ని క్లమ్జీగా అయిపోతూ ఉంటాయి కదా. కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్ ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ అయితే పేపర్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. పేపర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాసరీస్ ఫిల్ చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేసేసి, అండ్ కొన్ని కిచెన్ కుక్వేర్ సెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. సో వన్ బై వన్ చేస్తాను. కబోర్డ్స్ లేకపోతే మాత్రం ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, మనకు అన్ని బయటకు కనబడతాయి, అలా కనపడుతుంటే క్లమ్జీగా కనిపిస్తాయి కదా. ఒకవేళ కబోర్డ్స్ ఉంటే అలా పెట్టేస్తాం కాబట్టి ఏం అనిపించదు మనకి. ఇప్పుడు కొంచెం నీట్గా సెట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. కిచెన్ మనం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ వన్స్ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో. పై నుంచి స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత వన్ బై వన్ అవుతూ వస్తుంది.
ఫైనల్లీ కిచెన్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేసుకున్నాను. అంటే పేపర్స్ అన్ని చేంజ్ చేశాను. కానీ కౌంటర్ టాప్ మాత్రం క్లీన్ చేయాల్సి ఉంది. అండ్ స్టవ్ కూడా ఉందనమాట. డీప్ క్లీనింగ్‌లా చేస్తున్నాను కాబట్టి అవి ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయాయి. సో, అవి కూడా ఫినిష్ చేసుకుంటాను. లే. లే. ఇంత వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా వి నీడ్ ఎ బ్రేక్ కదా! సో, మా హస్బెండ్‌ని టీ పెట్టివ్వచ్చు కదా అని అడిగాను. నాకు నేను పెట్టుకొని అంత ఇంట్రెస్ట్‌గా తాగాలనిపించదు. కానీ మనకెవరైనా పెట్టిచ్చినప్పుడు తాగాలనిపిస్తది కదా! సో, అడిగిన వెంటనే పెట్టిచ్చారు. కొంచెం బ్రేక్ తీసుకున్నాను మధ్యలో. ఈ ట్రే నేను కిచెన్ పర్పస్ అయితే తీసుకోలేదు. టార్టాయిస్ పెంచేదాన్ని. ఇంతకుముందు ఒక షార్ట్‌లో చెప్పాను టార్టాయిస్ గురించి నేను. సో, ఇంకా టార్టాయిస్‌ని వాటర్‌లో వదిలేసిన తర్వాత కిచెన్ పర్పస్ అయితే యూజ్ చేస్తున్నాను. డైలీ వాటర్‌తో మాత్రం స్టవ్ క్లీన్ చేయను. ఎప్పుడైనా ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రమే. స్టీల్ అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఇలా గ్లాస్‌వి కొంచెం తక్కువగా క్లీన్ చేసుకోవడమే మంచిది వాటర్‌తో. స్టవ్ పక్కన కంపల్సరీ ఇలా ఒక న్యూస్ పేపర్ వేసుకుంటాను. ఎందుకంటే ఆయిల్ మరకలు పడినా కూడా కౌంటర్ టాప్ అస్తమాను క్లీన్ చేయకుండా జస్ట్ ఆ పేపర్ చేంజ్ చేస్తూ ఉంటాను. కొంచెం టైం సేవ్ అవుతుంది మనకి. జస్ట్ పేపర్ తీసి మార్చుకోవడమే కదా! అదే కౌంటర్ టాప్ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ నేను. ఆల్మోస్ట్ క్లీనింగ్ అయితే డన్ అనమాట. స్టవ్‌కి రైట్ సైడ్ క్లమ్జీగా పెట్టుకోకుండా మనకి బాగా యూజ్ అయిన ఐటెమ్స్‌ని మాత్రమే పెడతాను నేను. డైలీ యూజ్ చేసేవి కాకుండా అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఇలా రైట్ సైడ్ షెల్ఫ్‌లో పెట్టుకున్నాను. అండ్ కిచెన్ వేర్ కూడా అంతే. ఎక్కువగా యూజ్ చేసేవి కింద పెట్టేస్తాను బాగా డౌన్‌లో. అండ్ మనం డైలీ యూజ్ చేసుకునేవి మన ఆకు కనిపించేలాగా స్ట్రెయిట్‌గా మిడిల్‌లో షెల్ఫ్‌లో పెట్టుకుంటాను. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది క్లీన్ చేసేటప్పటికి. ఇలా స్టవ్ పక్కన మాత్రం పేపర్ వేసి ట్రై చేసి చూడండి. మొత్తం కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేయాల్సిన పని ఉండదు మనకి. టైం సేవ్ అవుతుంది. క్లీనింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. హ్యాపీగా ఉందన్నమాట. ఇది పీస్ఫుల్‌గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా కూడా. మనం తలుచుకుంటే ఏది కాదు చెప్పండి. డెఫినెట్‌గా అవుతుంది. సో, క్లీనింగ్, ఆర్గనైజింగ్ అనేది ఒక హ్యాబిట్ లాంటిది. అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఉండదు. బట్ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్‌గా వస్తుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.